మంచి లక్షణం ఏంటంటే ఇందా చెప్పారు కదా, దేవుడు అనే పదం లేదు కానీ దేవుడు చేసే కార్యాలు ఉంటాయి. దేవుడు అనే పదం లేదు కానీ దేవుడు ఏం చేయగలడో అక్కడ చూస్తాం. దేవుడు ఎంత శక్తివంతుడో ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. దేవుడు సర్వాన్ని ఎలా ఏలుతున్నాడో ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. దేవుడు మనసును ఎలా తన స్వాధీనం ఉంచుకుంటాడో ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. సో దేవుడు మనిషిని ఏ విధంగా ప్రవర్తింప చేయగలడో, మనుషులు ఎలా తన కృపను ఎలా కలిగించి తన శత్రువులు సైతం మిత్రులుగా చేయగలడో ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. సో ఇంత శ్రేష్టమైన ఎస్తేరు గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మీ మధ్యగా తీసుకోవాలని ఆశపడుతున్నాను కదా. ఎస్తేరు గ్రంథం చదువుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమనిపిస్తుంది అంటే దేవుడు లేడు కదా, అసలు బైబిల్ ఎందుకు పెట్టారు అంటారు కదా. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటంటే ఆయన ఇమ్మానుయేలు దేవుడు అంటే ఎల్లప్పుడూ తోడుగా ఉండేవాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు యోహాను సువార్త 14 ఆయన ఏమన్నాడంటే, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను అన్నారు. అనగా పరిశుద్ధాత్మను మనం పంపిస్తాం. పరిశుద్ధాత్మ మనం చూస్తామా? చూడలేము కదా. కానీ పరిశుద్ధాత్మ చేసే కార్యాలు మనం చూడగలుగుతాం. పరిశుద్ధాత్ముడు మనలో ఏ విధంగా ప్రవర్తించగలడో మనం చూస్తాం, మనం అనుభవిస్తాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రత్యేకంగా చూడలేము. ఈ రోజుల్లో చాలా మంది పరిశుద్ధాత్మ దేవుడి గురించి రకరకాలుగా అంటే ఆత్మదూషణ చేస్తూ ఉన్నారు. చాలా కొంతమంది అంటా ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు మేము తీసుకొస్తున్నాం అని అంటారు. తప్పదు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు తీసుకొచ్చేది కదా, వాళ్ళ ఇంట్లో ఉండే వ్యక్తి కాదు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని వేళలా అంతటా ఉంటాడు కదా. ఒక పాస్టర్ గారు చెప్తా ఉంది, నేను పేరు చెప్పను కానీ ఆమె ఏమంటామంటే, రండి పలానా ఊళ్ళో మేము మీటింగ్ పెడుతున్నాం, మాతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు మీ ఊరు అడుగు పెట్టబోతున్నాడు అంటే ఆ ఊరికి ఎక్కువ పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని ఆ ఉద్దేశం. సో అక్కడ ఉన్న విశ్వాసం మరి ఎలా అర్థం చేసుకున్నారో తెలియదు కానీ, అనగా పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళ కారులో తిరుగుతాడా, వీళ్ళతోనే ఉంటాడా, వీళ్ళ జేబులో ఉంటాడా? తప్పది. పరిశుద్ధాత్మ దేవుడిని కించపరచడం తప్ప అది ఏం లేదు. సో కాబట్టి దేవుడిని లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారు వారు. సో వారు త్రిత్వంలో ఏకత్వం, ముగ్గురే కనిపిస్తారు కానీ ఒకరే. కాబట్టి అలా దేవుణ్ణి ఓన్ చేసుకోవడము లేదంటే మా ద్వారానే జరిగిస్తారు, మేము ప్రార్థన చేసి మీ మీద పరిశుద్ధాత్మ వస్తుంది అనేది తప్పు. సో దేవుడు అనుగ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే ఒక మనిషి అంగీకరిస్తాడో ఆ దినానే పరిశుద్ధాత్మ దేవుడికి అనుగ్రహించబడతా ఉన్నాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు నీకు ఆత్మహత్య అపోహాలి కదా. డ్రమ్ము కొడితే ఆత్మహత్యది తప్పు కదా. కొన్ని సంఘాల్లో మ్యూజిక్ కొడితే ఆత్మహత్య, పొరపాటున కంటిపై మ్యూజిక్ ఆగింది అయిపోయింది, ఆత్మ కూడా ఆగిపోతుంది. మరి అదే ఆత్మ నాకు అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే నిత్యము ఉండేవాడు. ఆయన వచ్చి ఏం చేస్తారంటే మీతో ఉంటాడు, మీకు ఆదరణ కలిగిస్తాడు. మీ కష్టాల్లో, మీ బాధలో, మీ వేదనలో, మీ నష్టాల్లో అన్ని విషయాలు ఏం చేస్తాడు, ఆదరణ కలిగిస్తాడు. తర్వాత నీ కష్టమైన పరిస్థితులు నువ్వు ఎలా ముందుకెళ్ళావో నీ సలహాలు ఇస్తూ ఉంటాడు ఆయన. లేదు అంటే నీకున్న పరిస్థితుల్లో నువ్వు ఎటు తెలుసుకునే పరిస్థితుల్లో ఉంటే నువ్వు ఎలా ముందడిగేయాలో, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎవరి సలహా తీసుకోవాలో, నువ్వు ఎలాంటిది చేయాలో అనేది నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చూడండి, కొన్ని సందర్భాల్లో మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మీకు సడన్గా ఒక ఆలోచన వస్తుంది. సో అరే పలానా దగ్గరికి వెళ్ళాలి కదా, నేను సడన్గా ఆలోచన వస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మీరు అనుకునే కార్యమే. మీరు కొన్ని సందర్భాల్లో చూడండి, కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ డాక్టర్ గారు ఎప్పుడు రారండి, ఈ రోజే వచ్చాడండి అంటారు. మీరు విన్నారో లేదు అలాంటి మాటలు. ఇలాంటి డాక్టర్ గారు ఎప్పుడు ఉండడు కానీ మీ అదృష్టం అండి అని అంటారు. అది మా అదృష్టం కాదు, మీకంటే ముందుగానే దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అదే మీరు ప్రేరేపించాడు, ఆ దినాన పోవాలని మీరు ప్రేరేపించాడు. సో కాబట్టి దేవుడు అనగా ఎస్తేరు గ్రంథంలో దేవుడు ప్రత్యక్షంగా మనం అక్కడ చూడగానే పరిశుద్ధాత్మ యొక్క నమూనాను మాత్రం మనం అక్కడ చూస్తాం. దేవుడు అందుకని ఒక దేవుని భక్తుడు ఏమన్నాడంటే, ఎస్తేరు గ్రంథాన్ని చదువుతూ ఆయన పెట్టిన టైటిల్ ఏంటంటే మరుగైన మహారాజు అన్నాడు. ఆయన ఎవరు అంటే మరుగైన మహారాజు. దేవుడిని చూడము, దేవుని కార్యాలు చూస్తాం. సో ఎస్తేరు గ్రంథం అంతట్లో కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎనకుని నడిపించేవాడు. అందుకే నేను చెప్పాను, పరిశుద్ధాత్ముడి యొక్క కార్యాన్ని, పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలను, పరిశుద్ధాత్మ చేసే ఆ పనులను ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథంలో నలుగురు ప్రాముఖ్యమైన వ్యక్తులు మనకి కనిపిస్తారు. మొదటిది రాజు, రెండవది హామాను, మూడవది మొర్దెకై, నాలుగవది ఎస్తేరు. ఈ నలుగురు మధ్యలోనే ఈ 10 అధ్యాయాలు జరుగుతూ ఉంటాయి. ఈ 10 అధ్యాయాలు అంతా కూడా
ఈ నలుగురు మధ్యలోని సంభాషణలు, నలుగురు మధ్యలో జరిగే ఆ యొక్క క్రియలే మనం చూస్తాం. సో ఎస్తేరు గ్రంథంలో ప్రాముఖ్యంగా నేను చెప్పాను కదా, మొదటిగా విందుతో ప్రారంభమై విందుతో అర్థమైందని చెప్పుకొచ్చాను కదా. మొదటిగా విందు చేస్తున్నప్పుడు రాజు విందు ఎన్ని రోజులు తెలుసా? విందు పండగ చేసుకుంటారు కదా మీరు, సెలబ్రేషన్, బర్త్డే అని లేదంటే ఇంకేదో. పెళ్ళి అంటే పాట ఒక వారం రోజులు చేస్తారు కదా, కొంతమంది 10 రోజులు పెళ్ళి చేస్తారు. సో ఆ రాజు చేసిన విందు ఎన్ని రోజులు అంటే 187 రోజులు. ఈ 187 రోజులు తాగటం, తినటం, డ్యాన్స్ చేయటమే, అంటే ఇది ఏం పర్లేదు. అలా జరుగుతున్న పరిస్థితుల్లో రాజుగారు ఏమనుకున్నాడంటే, ఒకరోజు ఫుల్లుగా తాగి, అదే రాజు ఇక్కడ పార్టీ ఇస్తా ఉంటే రాణి కూడా వేరే ప్లేస్ లో పార్టీ ఇస్తా ఉంది. ఆమె కూడా వారి చెలికత్తెలతో, లేడీస్ తో కలిసి ఆమె పార్టీ చేసుకుంటా ఉంది. సో పార్టీ చేసుకునే సందర్భంలో జరిగిన సంఘటన ఏంటంటే, రాజుగారు అన్నారు, నా భార్య చాలా అందగత్తి కాబట్టి నా భార్య అందాన్ని అందరూ చూపించాలి, ఇక్కడున్న వారందరూ చూపించాలని చెప్పి ఆమెను పిలవండి అని పంపిస్తారు. ఆ పిలవడిని పంపిస్తామా, వర్తమానం పంపిస్తామా, నేనేందుకు వస్తాను రా. ఆమె కూడా తాగి ఉంది కదా, తాగినప్పుడు లేకపోతే ఏమే వస్తాయి కదా, అదేంటో ఆ ఇగో అప్పుడే వస్తుంది. అప్పటిదాకా మంచి చెప్పినట్టు వినోడు కూడా తాగినప్పుడు నీ మాట నేను ఏంటంట. సో మీకు అనుభవం ఉండే ఉంటుంది కదా, అప్పటిదాకా మనం చెప్పినట్టు వాడు ఎప్పుడైతే తాగిండో వాడు స్తంభం దగ్గర పోయి నడవంటున్నాడు. ఏమంటే స్తంభం దగ్గర పోయి నడవంటాడు, అదేదో అర్థం కాదు. అప్పటిదాకా వాడు తెలుసు స్తంభాలు, నేను వస్తుంటే అడ్డవలేవా, నువ్వు ఎందుకు అడ్డం ఉన్నమాట అందుకు వచ్చింది వాడు వాడే. సో కాబట్టి ఆమె కూడా ఏమనుకుందంటే, రాజు చెబుతూ వినాలా, నేను రాను పో అని అంటారు. రాజుకి ఏమైంది, కోపం వచ్చి ఆ రాణిని అక్కడి నుంచి తప్పిస్తారు. కాబట్టి మరలా ఇంకొక రాణి కావాలి కాబట్టి ఎస్తేరుని ఎన్నుకుంటారు. సంగతులన్నీ మన తెలుసు, క్లుప్తంగా బుక్ గురించి వివరించి 2-3 వచనాలు ధ్యానం చేసి మనం ముగించుకుందాం. జరిగిన తర్వాత రాణి ఎస్తేరు రాణిగా ప్రమోట్ చేయబడుతుంది. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, హామాను అనే ఒక వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడంటే, రాజుకి దగ్గరగా, అనగా రాజు తర్వాత రాజు అనమాట, రెండో సెకండ్ ఇన్ లైన్ అంటారు అన్నమాట. రాజు తర్వాత అధికారులు ఉంటారు కదా, మంత్రి, ప్రధానమంత్రి అంటారు కదా. సో అలా ఉండేవాడు అనమాట. ఆయన వస్తున్నప్పుడు పోతున్నప్పుడు ఈ మొర్దెకై అనే ఆయన ఏం చేసేవాడు అంటే, నమస్కారం చేసేవాడు కాదు. అందరేమో వంగి నమస్కారం చేస్తామంటే మొర్దెకై మాత్రం నమస్కారం చేసేవాడు కాదు. ఎందుకు అంటే ఆయన యూదు. సో ఈ యొక్క హామాన్ ఏమనుకున్నాడంటే, నేను అందరూ వచ్చి నాకు నమస్కారం పెడతా ఉంటే వీడెందుకు నాకు నమస్కారం పెట్టట్లేదు, వీడిని ఎట్లయినా చంపేయాలా అని చెప్పి ప్లాన్ చేసి, వీడిని చంపేయడమే కాదు అసలు ఇలాంటి వాళ్ళందరూ చంపేయాలా, ఈ జాతి వాళ్ళందరూ చంపేయాలా, ఇంకో మాట చెప్పిన ఈ కులం వాళ్ళందరూ చంపేయాలి, ఈ ప్రార్థన చేసే వాళ్ళందరూ చంపేయాలి అని చెప్పి ఒక ఆలోచన చేసి రాజుగారి దగ్గరికి పోయింది. రాజుగారి దగ్గర పోయి, రాజా అసలు ఏదో మీ రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసా అని అన్నారు. ఏం జరుగుతుంది అంటే, మీకు అసలు ఈ రాజ్యంలో ఒక జాతి వారు ఉన్నారు. ఆ జాతి వారు ఏం చేస్తారంటే, మనం చెప్పింది వాళ్ళు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ ప్రణాళిక వేరు, వాళ్ళు చేసేది వేరు. కాబట్టి అలాంటి వారిని మన రాజ్యంలో కూడా చంపేద్దాం, మీరు మాట్లాడండి కదా. ఈ రోజుల్లో అదే జరుగుతూ ఉంది. ఈ క్రైస్తవులు అనేవాళ్ళు మనం చేసి మనం మొక్కట్లేదు, మనం కదా పొరుదండలు పెట్టినారు వాళ్ళు పెట్టట్లేదు, మనం పెట్టింది వాళ్ళు తింటలేదు, అసలు వీళ్ళు ప్రత్యేకంగా కాబట్టి చంపేద్దాం అని చెప్పి రకరకాల ప్రణాళికలు చేస్తూ ఉన్నారు, రకరకాల ఆలోచనలు చేస్తూ ఉన్నారు, రకరకాలైన ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల క్రితం ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు 257 దేశాలు, ప్రపంచ మొత్తంలో కూడా 257 దేశాల్లో ఒక సర్వే నిర్వహించారు. అదేంటంటే క్రైస్తవులు ఎలా హింసలు అనే ఒక సర్వే నిర్వహిస్తే, అప్పుడు గత 10 సంవత్సరాల క్రితం మన భారతదేశము ఎప్పుడో 110 స్థానాల్లో ఉన్నాడు. అంటే క్రైస్తవులు హింసించే ఆ స్థానాల్లో 257 దేశాలలో 120వ స్థానంలో ఉంది. గత 5 సంవత్సరాల క్రితం చూసినప్పుడు అది 10వ స్థానానికి వచ్చింది. అలాగే క్రైస్తవుల్ని భారతదేశం అంతగా హింసిస్తూ ఉన్నారు, రకరకాలుగా హింసలు పెడతా ఉన్నారు. ఉద్దేశం ఏంటంటే క్రైస్తవులు చంపేయాలి. ఎందుకు చంపేయాలా? వాళ్ళు పన్నులు కట్టలేదా? కడతా ఉన్నారు. ఉద్యోగాలు చేయలేదా? వాళ్ళు కట్టి చేస్తున్నారు. మరి వీళ్ళు లంచాలు తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు. అబద్ధం ఆడుతున్నారా? ఆడలేదు. మరి ఎందుకు చంపేయాలా? మీరు మనం చేసినట్టు చేసి వేయలేదా? పెద్ద కార్యాలు ఏం లేవు. అది ఈ హామాను కూడా ఏమనుకున్నాడు అంటే, వీళ్ళు మనం మొక్కినట్టు మొక్కట్లే, వీళ్ళు చంపేసేయాలి, వీడు నాకు నమస్కారం పెట్టట్లే, వీళ్ళు చంపేయాలి. అధికారం ఉందని విచ్చలవిడిగా ప్రవర్తించడం ప్రారంభించారు. ఆ తర్వాత చేసిన ఇంకో పని ఏంటంటే,
ఈ మొద్దుకైని ఉరిదీయటానికి 50 మూరలు కదా, 50 మూరల యొక్క ఉరి స్తంభాన్ని తయారు చేసినారు. కుటుంబాన్ని తయారు చేసి ఒక బిల్లుని పాస్ చేశారు. ఆ బిల్లు ఏంటంటే ఇదిగో ఈ యొక్క చదువు మాట ఒకసారి ఎస్తేరు గ్రంథానికి వద్దాం. ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలోకి వచ్చి మనం కొన్ని మాటలు చదువుదాం. 9వ వచనంలో మనం చూస్తే ఒకసారి 8 చదువుదాం అర్థం కావడం కోసం. అతడు హామాను జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు ఉన్నవి రాజులకు వాళ్ళు ఏం చేస్తారంట, వారి విధులు సకల జనులకు విధులకు సపరేట్గా ఉన్నాయి, మీరు సపరేట్గా ఉన్నారు కాబట్టి మీరు అంత మంచిది కాదు. ఏం మంచిది కాదు, ఎందుకు మంచిది కాదు కదా అని చెప్పి రాజుకు సమ్మతి అయ్యాడు. వాళ్ళందరూ అర్థం చేసినట్లు నేను ఆ పని చేసుకు కొన్ని డబ్బులు నాకు కదా 25,000 మనుగులు వెండి, ఒక వెండి నాకు బంగారమి, నేను వారిని చంపడానికి దారి ఖర్చులు ఉంటాయి కదా వారిని చంపడానికి అని చెప్పి ప్లాన్ చేసినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు 2వ వచనం కొద్దాం. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క ఆతగాడు పిలువబడి హామాను ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు ఆయా సంస్థల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకు అధికారులకు, ఆయా సంస్థల జనుల మీద ఉంచిన అధిపతులకు అధికారులకు వారి వారి లిపిని బట్టి అన్న వారి భాషల్లో ఆ జనుల్లో భాషను బట్టి రాజధాని అశ్వరోసు పేరట రాతగా తాకీదు రాయబడిన. అదేంటంటే ఆదారు 13వ ఆదారు అను 12వ నెల 13వ దినమున యవనులేమి, వృద్ధులేమి, శిష్యులేమి, పిల్లలేమి యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము పల్ల ఉంచుకోవాలి. సో ఈ మొదటి నెల 3వ తారీఖున ఈ యొక్క రాత రాస్తా ఉన్నారు. ఏమనంటే 12వ నెల 13వ తారీఖున అందరూ చంపేయాలి. జనవరి 3వ తారీఖున ఒక శాసనం చేస్తా ఉన్నారు, ఒక బిల్లు చేస్తా ఉన్నారు. అదేంటంటే ఇగో 12వ నెలలో 13వ తారీఖున మీరు ఏం చేయాలా, యూదులందరూ చంపేసేయాలి అని అఫీషియల్గా ఒక బిల్లు పాస్ చేస్తూ వచ్చారు. రాబోయే రోజుల్లో మన ఇండియాలో ఎక్కడుందో నాకు తెలియదు కదా. ఇప్పటికే అనేకమైన సంస్కారాలు వచ్చేసాయి, అనేకమైన పరిస్థితులు మారాయి. బహిరంగంగా దేవుణ్ణి మనకైతే ఇంకా మనం దేవుని కుటుంబం పెట్టి అలాంటి స్థితి మనకు రాలేదు. కానీ దేవుణ్ణి మనం ఆరాధించాలంటే, దేవుడి మందిరానికి రావాలంటే రాబోయే రోజులలో వారు చేసే ప్రణాళికలు ఎలా ఉన్నాయంటే, నువ్వు బైబిల్ పట్టుకొని వస్తావంటే నీ దగ్గర ఒక సర్టిఫికెట్ ఉండాలి. ఆ సర్టిఫికెట్ ఏంటంటే నువ్వు క్రైస్తవురాలివి అని ఎంఆర్ఓ గారు నీకు సంతకం పెట్టి ఇవ్వాలి. అది తీసుకొని వస్తే నువ్వు మందిరంలోకి వస్తుంది. ఎందుకంటే మందిరం దగ్గర పోలీసులు కాపలా ఉంటారు. మందిరం దగ్గర పోలీసులు కాపలా ఉండి డోర్ దగ్గర ఉండి సర్టిఫికెట్ ఉందా, బైబిల్ తీసుకొచ్చినా ఓకే సర్టిఫికెట్, వాడు బైబిల్ చూడాడు, బైబిల్ ఉందా లేదా కాదు, సర్టిఫికెట్ ఉందా, నువ్వు క్రిస్టియన్ అని లేదా వెళ్ళిపో, నువ్వు రావద్దు, అసలు నువ్వు క్రిస్టియన్ ఎందుకు వచ్చావు కాబట్టి నువ్వు వెంటనే జైలుకి పంపాలా. సో అలాంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి. ఇక్కడ జరుగుతుంది అదే. ఇంకో 10వ నెలలో 1వ నెలలో శాసనం చేయబడింది. అది ఏంటంటే యూదులందరూ చంపేసేయండి. ఎప్పుడు చంపాలా, ఒకే రోజు చంపాలి. అది ఎప్పుడు అంటే 12వ నెల 13వ దినమున ఆ రోజున చంపేసేయాలి. సో మన భారతదేశంలో పరిస్థితులు తారుమారైపోతూ ఉన్నాయి. ఏమైపోతుందో అర్థం కాదు. కానీ ఇప్పటికే రకరకాల రాజకీయ రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. రాజ్యాంగాలు మారుతూ అంటూ ఉన్నారు. సో రకరకాల మాటలు చెప్తా ఉన్నారు. అధికారం అంటే ఏమన్నా చేయించాలంటే ఒకటి మాత్రం అర్థం చేసుకోనండి, మనుషులను మనస్తత్వాలను అధికారం ఇచ్చేది ఎవరంటే దేవుడే. దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేసినప్పుడు దేవుడు తీసేస్తారు. సో నెబుకద్నెజర్ అనే ఆయన పెద్ద రాజు బైబిల్ గ్రంథంలో. ఆ రాజు చాలా ఎంత గొప్ప రాజు అంటే ఆ రోజులలో ఆయనకి మించిన వాడు ఎవడూ లేడు. అలాంటి ఆయన విర్రవీయుడు, దేవుడు ఎవడు అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చాడు. దేవుడి కార్యాల గురించి తెలిసి, దేవుడు అంటే తెలిసి అన్నీ కూడా తెలిసిన తర్వాత కూడా మళ్ళా గర్వగినప్పుడు 7 సంవత్సరాలు పశువు అనే గడ్డి మీదటానికి దేవుడు అని ఆ విధంగా చేస్తూ వచ్చాడు. దేవుడు అధికారం ఇచ్చినప్పుడు దానికి లోబడి మంచిగా ప్రజలకి న్యాయంగా ప్రజలకి సానుకూలంగా పరిపాలన చేస్తే దేవుడు ఇచ్చిస్తాడు. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే, ఇష్టం వచ్చినట్లుగా చేస్తే, నా అధికారం నాకుంది అన్నట్లుగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా చేస్తే దేవుడు దుఃఖపడేస్తాడు.
అది ఎవరైనా కానివ్వండి, అది ఏ రాజకీయ నాయకులు కానివ్వండి, అది చర్చిలో కావచ్చు, లేదంటే మన ఇంట్లో కావచ్చు, లేదంటే మనం పనిచేసిన కావచ్చు, మన రాజకీయ నాయకులు కావచ్చు, మన ఎవరైనా కావచ్చు. దేవుడు ఒకరిని హెచ్చించి ఒకరిని ప్రేమించి అధికారం ఇచ్చినప్పుడు అధికారాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ అధికారాన్ని కాపాడబడకపోతే దేవుడు మరలా వారిని రివర్స్ చేసేస్తాడు. ఈ యొక్క వ్యక్తి అనుకున్నాడు, హామా అంటా ఉన్నాడు, వీళ్ళందరూ చంపేద్దాం. ఎప్పుడు చంపేద్దాం? 12వ నెలలో 13వ దినం చంపేద్దాం. వార్త విన్నప్పుడు చూడండి, 18 వచ్చినాం. అంచెవారు రాజుకి త్వరపడి బయలువెళ్ళి ఆ యాజ్ఞ శూషాను కోటలో ఇయ్యబడను. దాన్ని విని శూషాను పట్టణము కలతపడిన పట్టణం అంతా, ఈ వార్త విన్నప్పుడు పట్టణం అంతా కలతపడిపోయినాక వాళ్ళు గలిబిలి వచ్చేసి, అయ్యో ఏం జరుగుతాం, అయ్యో ఏమైతా ఉంది, మేము ఏమైపోతామో, మా పరిస్థితులు ఏమైపోతాయో, మా పిల్లలు ఏమైపోతారో, మేము చచ్చిపోతామేమో, వాళ్ళు భయపడిపోతాం. ఒకవైపు మిగతావాలనుకున్నారు, వీళ్ళు మంచివాళ్ళు కదండి, వీళ్ళు ఎవరికి అన్యాయం చేయలేదు కదా, వీళ్ళు అక్రమం చేయలేదు కదా, వీళ్ళు మంచిగా ఉంటారు కదా, ప్రేమగా ఉంటారు కదా, వీళ్ళెందుకు చంపుతున్నారు అనేది వాళ్ళ వైపు ఒక ఆలోచన. అరే మేము ఏం చేయలేదు కదా, మేము చచ్చిపోతామేమో, రాజు ఎందుకు ఆజ్ఞించాడు. అయితే రాజు చూడండి చివరి మాట, అంతటా రాజు హామాను విందు కూర్చుండేది. వీడి పని మాట ఏం లేదు, ఎప్పుడు తింటాం కళ్ళ తప్పితే పని లేనట్టుగా ఉంది. ఈయన కూడా ఆజ్ఞించాడు. ఇంకొక మాట మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఒక్క పేజ్ వెనక్కి తిప్పండి. 1వ అధ్యాయం 10వ వచ్చింది ఒకసారి, 14 చూడండి ఒకసారి. కాలం చూసి అంటే ఇక్కడ ఏమన్నారంటే, రాజు రాణి రావంటే రాలేదు కదా, అయితే రాణి రాలేదు కదా, పాపం వచ్చి ఏం చేయాలనేది అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు చూడండి ఒకసారి చదవడా, ఆమెకు విధిని బట్టి చేయవలసింది ఏమని వారిని అడిగిండు. ఎవరిని అడిగారంటే అక్కడ ఉన్న రాజు వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు, కాలాజ్ఞాలు అడుగుతా ఉన్నారు. అతని సన్నిధి నుండి చూచుచు కూర్చుంటూ 7 ప్రధానులు. చాలండి. చూడండి, రాణి విందుకు రాలేదని కోపపడి ఆమెకి ఏం చేయాలి, ఆమె ఎడల ఎలాంటి శిక్ష చేయాలని 7 పిలిచి అడుగుతా ఉన్నాడు. అర్థమవుతుందా? 7 పిలిచి ఏం చేయాలో అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి రండి ఒకసారి, 3వ అధ్యాయం వద్దాం. 3వ అధ్యాయం 9వ వచనం. సారీ 11వ వచనం. ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో చేయడానికి. రాణి రాకపోతే 7 పిలిచి మాట్లాడేది కదా, మరి ఇంతమంది జనాలు సంపుదామంటే 7 పిలవాలా లేదా? రాజులో ఉన్న వారందరినీ కాలాజ్ఞలు పిలవాలా లేదా? ఎంత చూడండి, ఎంత దరిద్రంగా ప్రవర్తిస్తున్నాడు ఈ రాజు. తన భార్య రాకపోతే ఇంతమందిని పిలిచి ఏం చేయాలని అడిగినోడు, ఒక జాతినే ఒక వర్గం వారినే చంపేయాలని ప్లాన్ చేసుకున్నప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్, దీని ఎడల ఏం చేయాలి, అసలు వారు నిజంగానే పొరపాటు చేస్తున్నారా, తప్పు చేస్తున్నారా, నిజంగానే వారు హాని కలిగిస్తున్నారా, నిజంగానే రాజుకి వీళ్ళు ఏమంటారు అపాయంగా ఉన్నారా అని ఆలోచన చేయాలా లేదా? చేయాల్సిన వ్యక్తి చేయకుండా ఒకరు చెప్పిన మాటను బట్టి ఆ వెంటనే రాజాకి ఇచ్చేసాడు, నీకేది ఇష్టమో అది చేసేయి. ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నాడు అది చెప్పేసి, పైగా చివరి వచనంలో చివరి మాటలో మనం చూస్తే విందు కూర్చున్నారు. అలాంటి రాజులు పరిపాలన చేస్తున్న పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు భయంతో ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు. ఏమైపోతామో, మా పరిస్థితులు ఏమైతాయో, మా స్థితిగతులు ఏమైతాయో కదా. ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా రాలేదు, కానీ కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే జనాలు భయపడిపోతూ ఉన్నారు. వాళ్ళని దేవుని ఆరాధించాలని ఇంకా మళ్ళా కూర్చోలేరు. వారు ఒక ఇంట్లో కూర్చొని బైబిల్ ఉండవు వారి దగ్గర, బైబిల్ లేకుండా కూర్చొని మామూలుగా వారు ఏదో కూలి పని చేసుకున్నట్టుగా, బొట్టలు అల్లుకున్నట్టుగా వారి ముందు పెట్టుకొని వారు బయట 2-3 కాపుల యవనస్తుల్ని పెట్టుకుంటారు. ఎవరైనా వస్తున్నారు అంటే వాళ్ళు ఒక సిగ్నల్ ఇస్తారు, వెంటనే వీరు పని చేస్తున్నట్టుగా, వీరు కుడుతున్నట్టుగా, అల్లినట్టుగా చేస్తూ ఉంటారు. అలాంటి కష్టంగా ఆరాధన చేస్తున్న పరిస్థితుల్లో మన దేశంలో ఎక్కడో కాదు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు విశ్వాసం. అలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజులు ఎక్కడుంటే మనకు తెలియదు. కానీ ఏ విధంగా ఇప్పటికి కూడా
మన మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల జరుగుతున్న ఒక భయంకరమైన సంఘటన ఏదో తెలుసా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒకవేళ ఎవరైనా బైబిల్ పట్టుకొని చర్చికి పోతూ ఉంటే వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానివ్వండి, బజరంగ వాళ్ళు కానివ్వండి, ఇంకా బీజేపీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళతో వీడియోలు తీసి ఆ వీడియోలు కోర్టుకు సబ్మిట్ చేసి ఏదైనా దళితులని లేదంటే ఎస్సీ అని, ఎస్టీ అని, ఓసీ అని ఏదో దాంతో ఉద్యోగం పొంది ఒక బైబిల్ కొట్టుకొని చర్చికి వెళ్తున్నాడు కాబట్టి ఆయన ఉద్యోగాన్ని మీరు క్యాన్సిల్ చేయండి, లేదంటే ఆమె ఉద్యోగాన్ని మీరు క్యాన్సిల్ చేయండి. అలాంటి కోర్టు కేసులు నడుస్తూ ఉన్నాయి కొన్ని ప్రదేశాలు. సో మనము రాకడికి ఎంతో దూరంలో లేము, అదేవిధంగా శ్రమలు పొందడానికి ఎంతో దూరంలో లేము. కాబట్టి విశ్వాసంగా మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. అలాంటి జరుగుతున్న ఆ పరిస్థితుల్లో ఈ వార్త మొద్దుకైకి తెలిసినప్పుడు తను బాధపడి ఏడ్చి గోలి పట్టగలుగుతూ ఉంటాడు. ఆ పరిస్థితిని ఎస్తేరు చూసినప్పుడు ఎస్తేరు ఒక వర్తమానం పంపించింది. అయ్యా మొద్దుకైకి ఏమైంది, అక్కడ ఉండి ఏం జరుగుతా ఉంది, ఆయన ఎందుకు బాధపడుతూ ఉన్నాడు, ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నాడు అని అడిగినప్పుడు ఇది సంగతి, ఇలా ఆజ్ఞ పాస్ అయింది, నేను ఎవరూ చేయలేరు అని అప్పుడు మొద్దుకై ఎక్కడ అమ్మ ఎస్తేరు జ్ఞాపకం చేసుకో, నువ్వు ఎందుకు వచ్చావో రాజు దగ్గరికి ఒకసారి ఆలోచించే, దీనికోసం వచ్చావేమో, ఒకవేళ నీ ప్రజలు రక్షించడానికి వచ్చావేమో అంటే ఆమంటది, అయ్యా నేను రాజు దగ్గర బాగూడదు, రాజు దగ్గర పోయినప్పుడు ఆయన బంగారు దండం చూపించకపోతే అది ఎవరైనా కానీ వెంటనే చంపేస్తారు, నేను పోలేను, రాజు నన్ను పిలవలేదు, నేను పోలేను, నేను పోకూడదు అని అంటే ఆయన అంటాడు, మనం జ్ఞాపకం చేసుకో, దేవుడు అయితే వీళ్ళు తప్పించడానికి ఒక మార్గం ఏర్పాటు చేస్తారు. చూడ మాట్లాడదాం ఒకసారి. 10 వచ్చినాం, 4వ అధ్యాయం 10 వచ్చినాం. ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకోను అని నీ మనసులో అనుకోవద్దు. నువ్వు ఈ సమయమందు ఏమి మాట్లాడక మౌనంగా ఉండేలా యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి కూడా నశించుదురు. నీవు ఈ సమయం బట్టి రాజ్యంలోకి వచ్చినవేమో ఆలోచించుకో. నువ్వు అక్కడ పోయింది ఒకవేళ ఈ కార్యం కొరకేమో ఆలోచించుకో. అంతమంది ఎవరాళ్ళు వస్తే ఆ ఎవరి వాళ్ళందరిలో కూడా నీ దేవుడు నిన్నే హెచ్చిస్తూ వచ్చాడు, నిన్నే రాణిగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు నీ సమయం వచ్చింది అని అంటే ఆమె అనేక మాటలు చెప్పిన తర్వాత అమ్మనే మాట ఏంటంటే, నేను ఉపవాసం ఉంటాను, మీరు అందరూ ఉపవాసం ఉండండి, నేను వెళ్తా రాజు. 10 వచ్చిన చివరి మాటలు మనం చూస్తే 10 వచనంలో, నా నిమిత్తము మీరందరూ కూడా ఉపవాసం ఉండి 3 దినాలు అన్నపానాలు చేయండి, నేను నా పనికర్తలు కూడా ఉపవాసం ఉందరు, ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను, నేను రాజు వద్దకు ప్రవేశించును, నేను నశించదు, నేను చచ్చిపోతాను, రాజు దగ్గరికి వెళ్తాను, నేను నా యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటాను, నా విశ్వాసులకి నా ప్రజల వారికి నేను కాపాడుతాను. ఎస్తేరు అనే మాటకు అర్థం ఏంటంటే నక్షత్రము. ఎస్తేరు అనే మాటకి అర్థము నక్షత్రము. నక్షత్రముని వేరే వెలిగేసిన అవసరం లేదు కదా. మీరు రాత్రుల పూట నక్షత్రాలు ఉంటాయి ఆకాశంలో, చూసారా? అవి ఎవరు వెలిగిస్తున్నారు? అవి ఎప్పుడో ఎలుగుతూనే ఉంటాయి. పొద్దున్నే సూర్యుడు వస్తుంది కదా, సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. సూర్యుడు వస్తుంది కదా, సూర్యుని ఎవరు వెలిగిస్తున్నారు? పోయి పొద్దున్న లేని బాబు లేదే తెల్లారిని అంటారు, ఎవరు లేరు కదా. అనగా ఎస్తేరు అనే మాటకి నక్షత్రము అని అర్థం అంటే ఈ నక్షత్రము స్వయంగా ప్రకాశిస్తుంది. అనగా స్వయంగా ప్రకాశించడమే కాకుండా వేరే నక్షత్రాలకు కూడా ఇది వెలిగించినట్టుగా మనం చూస్తాం. ఇంకొక అర్థం వాళ్ళు ఏం చెప్పారు అంటే వీనస్ అనగా శుక్రుడు కదా. మనకి గ్రహాలలో వీనస్ శుక్రగ్రహంలో ఉంటుంది. జాతకం చెప్పేవాడు కదా, నీకు శని వచ్చింది, శుక్రుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తారు కదా. జాతకాలు చూసారు మీరు కాదు, మీరు మోర్లే కానీ వేరే బయట మీరు జాతకాలు చెప్పించుకోవాలి కదా, మీకు అర్థం కావాలి. ఆ శుక్రుడు అంటే ఏం తీసానంటే ఏంటంటే మీకు అర్థం కావు, ఎందుకంటే మీరు విశ్వాసం కదా, మీరు ఆ జాతకాలు చెప్పించుకోవాలి కదా, మీకు అర్థం కావు. కానీ వేరే వాళ్ళు చెప్తుంటే విన్నాను. సో ఈ శుక్రుడు ఏం చేస్తాడంటే తను వెలుగునిస్తాడు. అలాంటిది ఎస్తేరు తను అంటా ఉంది, నేను మరణిస్తాను కానీ నేను రాజు చెప్పకుండా ఉండలేను, నేను రాజు దగ్గరికి వెళ్తాను, స్థితిగతులు ఏమైనా నేను చచ్చిపోతాను కానీ నా ప్రజలు నేను కాపాడుకోవాలి. మిగతా దేవుని బిడ్డారా, దేవుని బలాలు చేవేసినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే
మీరు దీనిని తిని దీన్ని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. నేను ఏమైనా సమయం తక్కువగా ఉంది కాబట్టి, పరిస్థితులు ఎలా పోతాయో తెలియదు కాబట్టి, ఏదైనా కానీ నా దేవుడిని నేను ప్రచురిస్తాను, నా ప్రజలు నేను కాపాడుకుంటాననే ఆలోచన మనలో రావాలి. ఎస్తేర్ అనుకుంది, ఏం నాకేదండి, నేను రాని, ఎవరు చంపుతారు నన్ను, మిగతా చచ్చిపోయా నాకేంది అని ప్రశాంతంగా ఉండొచ్చు కదా. నేను పోతే పరలోకం పోతా అండి, మిగతా వాళ్ళు ఏడపోతే నాకేంది అని అనుకుంటున్నామేమో కదా. మా కుటుంబం వారు నాకేంది, లేదంటే మా ఇంట్లో వారు నాకేంది, నేనైతే రక్షణ పొందాను కదా, నేనైతే బాప్తిసం తీసుకున్నాను కదా, నేనైతే మంచిగా ఉన్నాను కదా అని అనుకుంటే, దేవుడి రోజు మనం హెచ్చరించే మాట ఏంటంటే, ఎస్తేరు ఏమైతే తన ప్రజల కొరకు ప్రయాసపడిందో, ఎస్తేరు తన ప్రజలకు రక్షణ కొరకే ఏ విధంగా ప్రయాసపడిందో ఆ విధంగా మనం కూడా ప్రయాసపడాలి అని దేవుడి వాక్యం తెలియజేస్తాం. అందుకని బల్లాలో చేసినప్పుడు నువ్వేమని దేవుడికి వాగ్దానం చేస్తున్నావంటే, దేవుడి దగ్గర బల్ల దగ్గర ఏమని చెప్తున్నావంటే, అయ్యా నేను తీసుకుంటున్నాను అని అంటే, నువ్వు మరణాన్ని లేదంటే నీ త్యాగాన్ని నువ్వు చేసిన ఈ యొక్క కార్యాన్ని అందరికీ ప్రకటిస్తాను, నువ్వు వచ్చేంత వరకు, లేదంటే నేను చచ్చిపోయేంత వరకు ప్రకటిస్తాను. నేను చెప్తాను, అయ్యా యేసు ప్రభువే నిజమైన దేవుడు అని నేను చెప్తాను అని ఒక తీర్మానం తీసుకొని బలాలో చేయవేస్తున్నావు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఊరికి నేను రక్షణ పొందాను కాబట్టి నా హక్కు తప్పదు, నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి నేను బలాలో చేయవేయాలి, నా హక్కు నీ హక్కు కాదు, దేవుడు నీకు ఇచ్చే అర్హత. సో దేవుడు నీకు ఇచ్చే అర్హతలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు వచ్చేంత వరకు ఆయన మరణం గురించి ప్రకటిస్తారు అని చెప్తూ వచ్చారు. కాబట్టి దేవుని ప్రజలంగా, దేవుని బల్లాలో చేయవేసే వారముగా, దేవుని సముఖంలో ఉండే వారంగా మనం ఏ విధంగా ప్రవర్తించాలంటే, ఎస్తేరు లాగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఏమండి నా మాట ఎవరు వింటారండి? చాలా సందర్భాలు ఎట్లుంటుందంటే, దేవుని అమ్మ చెప్పొచ్చు కదా ఎవరికన్నా అంటే, నా మాట ఎవరు వింటారండి అంతే కదా, కరలేదు అన్నారు ఎప్పుడన్నా మీరు అలా నేను చెప్తా మంచివాళ్ళు కదా. సీఎంలో లింగాలంలో సీఎం సంఘస్థులు చాలా మంచివాళ్ళు, అబద్ధం ఆడతారు, మంచిగా చెప్తారు ఏదైనా. కాబట్టి మీరు ఏమంటారు అంటే, నా మాట ఎవరు వింటారు అంటారు. ఈ మాట ఎవరు వింటారు? కానీ నువ్వు 10 మందికి పొలం తీసుకొని పోతావు, లేదంటే నీ పొలంలో 10 మంది పరివారం పెట్టుకుంటావు, వాళ్ళు చెప్పాలి అప్పుడు కూడా నాకెందుకులే, నా మాట ఎవరు వింటారులే, చెట్టు కింద కూర్చున్నారు అనుకుంటా. చెప్పండి, ఆలోచన చేయండి ఒకసారి. లేదంటే మీ ఇంటికి ఏదైనా పని కొరకు ఏదైనా మేస్త్రులు ఏదో సందర్భంలో పిలుచుకున్నారు అనుకోండి, వాళ్ళు పని చేయకుండా అక్కడక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారు అనుకోండి, నా మాట ఎవరు వింటారులే, వాళ్ళు పెట్టుకొని సాయంత్రం పూలే కదా ఇస్తలే అన్నట్టు కదా. ఒకవేళ పిల్లలు ఉన్నారు అనుకో, మీ పిల్లలు ఏదన్నా స్టవ్ దగ్గర పోయి ఏదైనా స్టవ్ను పట్టుకోవాలని అనుకుంటారు అనుకోండి, నా మాట ఎందుకంటే వాడు పోతే పట్టుకొని తర్వాత హాస్పిటల్ తీసుకోవాలి అనుకుంటా అనుకుంటారా అండి కదా. సో అవి అనుకున్నప్పుడు మరి ఇదేందుకు అనుకుంటున్నారు చెప్పండి, ఇదేందుకు అనుకుంటున్నారు? చెప్పచ్చు కదా ఒక మాట, అమ్మా యేసు ప్రభువుని నమ్ముకో, ఇగో యేసు ప్రభువుని నమ్ముకుంటే నువ్వు నిత్య జీవానికి పోతావు. మీరు సువార్త ఎప్పుడైనా చెప్పి ఒత్తి పెట్టుకోండి. ఒక మాట చెప్తాను నేను, మీరు సువార్త చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా, సువార్త చెప్పేటప్పుడు ఏదైతే యేసు ప్రభు గురించి మీరు ఎప్పుడు చెప్పినా కూడా, యేసుని నమ్ముకోండి మీకు కలిసి వస్తుంది, యేసుని నమ్ముకోండి మీకు ఆరోగ్యం వస్తుంది, యేసుని నమ్ముకోండి మీకు ఈ ఇల్లు పోయి బంగ్లా ఏదని చెప్పకండి. యేసుని నమ్ముకోండి నిత్య జీవం వస్తుంది, యేసుని నమ్ముకోండి నువ్వు కాలిపోకుండా జీవిస్తావు అని చెప్పండి. చాలామంది ఎట్లా చెప్తారంటే, ఇక యేసు ప్రభు దగ్గరికి వస్తే ఇక అంత పట్టిందాలు బంగారే అన్నట్టు చెప్తారు. పాపం వాళ్ళు ఆశపడి వస్తారు, ఏది పట్టుకున్నా అంత మట్టే కనపడతారు. ఏమని వేసుకోవడం ఎవరు నమ్ముకుంటారు? వస్తారు 2 రోజులు గుడికి వస్తారు, 2 వారాలు వస్తారు కదా, 2 వారాలు వస్తారు, ట్రై చేస్తారు, అదంటారు ఇదంటారు, ప్రార్థన చేస్తారు, మస్తు చేస్తారు, 3 వారాలు వస్తారు. ఇక 4వ వారం నువ్వు పిలుచుకోనుకో, నేను కింద పైకి చెప్తాను. నేను ఎందుకు నువ్వేం చెప్పేవారికి, రామ్మ నువ్వు పట్టిందల్లా బంగారమే అంటారు. ఆడికొచ్చి వచ్చిందల్లా పట్టుకుంటే మట్టి అయిపోతుంది. అప్పుడే శ్రమలు వచ్చి, అప్పుడే కష్టాలు వచ్చి, అప్పుడే వాళ్ళ ఆయన తాగొచ్చి కొట్టే, అప్పుడే వాళ్ళ పిల్లలు మాట్లాడుకుండా పోయా, అప్పుడే వాళ్ళ అత్తగత కాదా అంతా కూడా తగాదా, ఏం చర్చికో అరే ఏమో చర్చికి పోకముందే మంచి గుడ్డే కదా అనుకుంటా.
చాలా మంది చెప్పే, అందుకనే క్రైస్తవులలో అమలు పాలయ్యేది అదే అంటారు. మనం ఎప్పుడు చెప్పినా కూడా యేసు ప్రభు గురించి మనం చెప్పాల్సింది ఏంటంటే, యేసుని నమ్ముకో, నీకు నిత్య జీవం ఉంది. ఈ లోకంలో మనం చచ్చిపోతే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి నరకం, రెండోది జీవం. నువ్వు నరకానికి పోవాలంటే యేసుని నమ్ముకో, జీవానికి పోవాలంటే యేసుని నమ్ముకో. నరకానికి పోవాలంటే నమ్ముకోవాల్సిన అవసరం లేదు, నీ ఇష్టం. తర్వాత రేపు పొద్దున్న నన్ను అడగొద్దు, ఎందుకంటే అక్కడ మనం చూస్తాం కదా. లాజరు అగ్నిలో కాలిపోతున్న ధనవంతుడు లాజరు చూసాడా లేదా? నీ ఇంటి పక్కన నేను చూస్తాను. అక్కడ మరి వచ్చి ఏమంటారు, వదిన అవుతుందో అక్క అవుతుందో, ఎవరో ఒకరు అవుతారు కదా. అక్క నువ్వు చర్చి పోయి నాకు ఎందుకు చెప్పలేదు అక్క అంటే అప్పుడు ఏం చెప్పు, ఏం చెప్పలేదు అంతే. అని అందుగురించి ఏమన్నా కదా, ఏమంటావు అప్పుడే అయిపోయా, చెప్పడానికి కూడా ఏం లేదా. ఏమంటావు ఇది తిరిగితే ఇంకో పక్కింటో కనపడా, ఈ పక్కింటి అక్క వచ్చే వదిన నాకు చెప్పలేదే వదిన రా, మీరు ఏం కావాలని తలకా ఉంచుకుంటేనేమో దేవుడు కనపడుతుండే, తల ఉంచుకుంటే ఇంకా అర్థమైతే నా మాటలు మంచిగా ఉందా? ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే, నువ్వు ఇక్కడ మొఖం దాచుకుంటుంది, అక్కడ మొఖం దాచుకుంటుంది, నీకు ఇక్కడ ఆనందం లేదా అక్కడ ఆనందం లేదా? పరలోకంలో సంతోషిద్దామంటే ఎవరు చూస్తున్నాడు బయట. ఏమంటే పరలోకంలో దేవుడిని ఆరాధన చేద్దాం ఇటు చూసుకొని వాళ్ళు అగ్నిలో కాలిపోతే నీకు అనిపిస్తారు. నాకు చెప్పలేను అని వాళ్ళు అక్కడ నుంచి పిలిచి కావుతారు. నువ్వు ఇటు ఆనందించలేక అటు ఆనందించలేక ఇక్కడ అక్కడ ఆనందించి ఈ జీవితం ఏమైపోతాయి. కాబట్టి అవకాశం ఉంటే చెప్పండి, ప్రార్థన చేయండి, దేవుడు రోగం తగ్గిస్తాడు. మీకు ఆధారలే. దానికంటే ముందు ఏంటంటే వారికి నిత్యజీవం ఉందని చెప్పండి. నిత్యజీవం ఉందని నమ్మిలోనే నిజమైన విశ్వాసంలోకి వస్తారు వాళ్ళు. కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని పరిస్థితులు బట్టి అనారోగ్యం కలిగించవచ్చు. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని విశ్వాసంలోకి రానియడానికి చాలా రకాల పద్ధతులు వాడుకుంటారు. చెప్తాడు, ఆయన చెప్పినప్పుడు వినకపోతే ఆ ఒక్క దెబ్బ వేస్తారు కదా. మీరు కూడా పిల్లల్ని ఏం చేస్తారు, వాళ్ళు పిలిస్తే రాకుండా అటే పోయిన ఒకటి వేస్తారు. అయినా వాడు మాట నాకు ఇంకొద్ది గట్టి కొడతాం లేదా కదా. అయినా ఇంకా ఏం లేదు అనుకో, వాడిని ఇట్లా పట్టుకొని ఇస్తూ వెళ్తారు. నేను కూడా అప్పుడు అదే చెప్తాను, అందుకే చెప్తాను, విసిరేస్తాను. వాడి దెబ్బ జరిగింది అప్పుడు చూడమ్మా, నీకు పొరపాటు దెబ్బ జరిగింది అనుకో, కూర్చొని మళ్ళీ బాధపడతారు దేవుడు అక్కడ. కాబట్టి కొంతమందికి అనారోగ్యం కలిగిస్తారు దేవుడు. కొంతమంది చివరి వరకు ఇక చివరికి చచ్చిపోతారేమో అనుకుంటారు, అక్కడ చచ్చిపోరు, దేవుడు తెలుసు. అక్కడ పోతే వాళ్ళు రక్షణ పొందుతారు. కాబట్టి దేవుని ప్రజలుగా బల్లాలో చేయవేసే వారుగా మనం ఏం నిర్ణయం తీసుకోవాలంటే, ప్రభువా నీ మరణం వచ్చేంత వరకు నేను ప్రకటిస్తాను అని ప్రమాణం చేసి తీసుకుంటున్నాను. కాబట్టి నేను నీ వాక్యం చెప్తాను, లేదంటే నీ గురించి చెప్తాను. నువ్వు యేసు ప్రభు నీ కొరకు సెలవులో మరణించడు, నీ పాపాల కొరకు. మనం మరణిస్తే చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి జీవము, ఒకటి నరకము. యేసులో నమ్ముకో జీవానికి పోతావు, యేసులో నమ్ముకోకపోతే నరకం పోతావు, కాలిపోతావు. ఆ మాట నువ్వు చెప్పేవనుకో మీ చుట్టుపక్కల వాళ్ళకి, రేపు అక్కడ కలిసారనుకో, అప్పుడు నువ్వు ధైర్యంగా నేను చెప్పింది కదా నువ్వు వెళ్ళే సాగు కనవచ్చు కదా. ఇందాక చెప్పాను, ఇందాక అక్కడి నుంచి వాళ్ళు నేను గర్దిస్తారు. ఇప్పుడు నువ్వు చెప్తే నువ్వు వాళ్ళని గర్దిస్తావు. నేను చెప్పింది కావాలి నా వినొచ్చు కదా, నా మాట లే, నువ్వు నీ సాగు నేనైతే దేవుడికి అయిపోతున్నాను, దేవుడు సంతోషంగా ఆరాధన చేస్తాను. కాబట్టి ఎస్తేర్ ఏ విధంగా అయితే ఒక నిర్ణయం తీసుకుందో, ఎస్తేర్ చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మనం సమయం కూడా అయిపోయింది, నేను అవన్నీ చెప్తాను. కానీ ప్రజలందరం చంపాలనుకున్నారు, ఎస్తేరు తన ప్రజలను కాపాడుకోగలిగింది. ఒకవేళ ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ టైం ఒకవేళ మళ్ళీ వాక్యం చెప్పినప్పుడు సర్వాత ఏం జరిగిందో చెప్తాను. నేను ఇక్కడ దాకా ఒక ఎపిసోడ్ ముగిసింది అనుకున్నాం. తర్వాయి భాగంలో వాళ్ళ దేవుడు ఎలా రక్షించాడు, హామానికి ఏమైంది, తర్వాత మొర్దెకైకి ఏమైంది అనే విషయాలు నేను వచ్చే వారం కానీ ఆ తర్వాత వారాలు కానీ మళ్ళీ నేను ఒకవేళ సమయం ఉంటే తీసుకున్నప్పుడు ఏం జరిగింది చెప్తాను. కానీ మీరు సీరియల్ చూస్తారు కదా, వేరే వాళ్ళు. నేను రీసెంట్ నిన్న శనివారం అంతకుముందు శనివారం ఒక సంఘానికి వెళ్ళాను. ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటే నన్ను గెస్ట్గా పిలిచారు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఇతనే ఏదో సందర్భం వచ్చి
సీరియల్లో ఉంటారుగా అంటే వాళ్ళందరూ నాకు సీరియల్స్ చూశారు. ఎంత మంచి విశ్వాసంలో ఉంటున్నాను సరే సీరియల్ రంగులోనే అంటే అదేదో నేను వాడు కూడా పదవేమనుకున్నా నాకు భయం అయింది. అందుకు వాళ్ళందరూ అప్పుడు దాకా తలగా వచ్చిన వాళ్ళందరూ కూడా సీరియల్స్ టైం చూశారు. నాకు భయం అయింది. అంటే నేనేమన్నా చెడు పదం వాడిందా, నేనేమన్నా వాడడం కూడా పదం వాడిందా అని ఆలోచన చేసి వెనక పాస్టర్ గారు కూర్చున్నారు. పాస్టర్ గారు మీ చర్చిలో వాళ్ళందరూ మంచోళ్ళేనా అంటే అయ్యా చర్చిలో అందరూ మంచోళ్ళే, ఇంటికి పోతే నేనేం చెప్పలేను అన్న ఆయన. అర్థమైందా? సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున మనం ఒకటి నేర్చుకున్నాం ఏంటంటే దేవుని ప్రజలు ఏం చేయలేదు, దేవుని ప్రజలు వారి పనులు వారు చేసుకుంటున్నారు. అయినప్పటికీ వారు వారిని చంపాలని ప్లాన్ చేశారు. ఎస్తేరు వారిని కాపాడుకోవటానికి నేను చనిపోయినా చనిపోతాను, నేను నశించినా నశిస్తాను అని చెప్పి ఒక తీర్మానం చేసుకొని రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైంది అనే విషయాలు వచ్చే వారం చూద్దాం. ఓకేనా? కాబట్టి ఈ దినాన్ని మనం ఏం నేర్చుకున్నామంటే ఒక్క నిమిషంలో చెప్తాను మీకు మనం ఏం నేర్చుకున్నాము. దేవుని దగ్గర మనం విశ్వాసంతో జీవిస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి. ఆ శ్రమంలో మనం నిరుత్సాహపడకూడదు, విశ్వాసంలో ధైర్యంగా ముందుకెళ్ళాలి. మనం చేయని తప్పుడు వాటికి చేయని వాటికి కూడా మనం ఏదో చేయాలా, మనం ఏదో నిర్మూలించాలా, మనం లేకుండా చేయాలా, మనం నాశనం చేయాలా, మనం ఏదో చేయాలా అని చెప్పి చాలా మంది రకరకాల కుట్రలు పలుకుతారు. అవన్నీ కూడా దేవుడు ఆధీనంలో ఉన్నాయి. మనం చేయాల్సిందంటే దేవుడు వైపు చూడాలి. అదే సమయంలో మళ్ళీ ప్రజలను అనగా మళ్ళీ మనం కాపాడుకోవడానికి తోటి విశ్వాసాలు కాపాడుకోవడం కొరకు మనం ఎంతవరకైనా తెగించాలి అంటే ప్రార్థనలో పోరాడాలి అనే అదే విధంగా తోటి వారికి కూడా క్రీస్తు ప్రేమను మనం తెలియపరచడానికి ముందడుగేయాలి. సో ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ బలంలో చేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే అదొక ఆజ్ఞగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఈ బలంలో చేసినప్పుడు ఆయన మరణం వచ్చేంత వరకు మీరు ప్రకటిస్తారు అన్నాడు కాబట్టి ప్రకటించాలి. ఎస్టర్ లాగా ధైర్యంగా నా మాట ఎవరైనా ఇదంతా కాకుండా ధైర్యంగా ముందడిగేసి వారు వింటే విన్నా వినకపోతే వినకపోయారు, మన సంబంధం లేదు. మన బాధ్యత ఏదంటే చెప్పడమే. వారు వింటే విన్నా లేకపోతే లేదు, వదిలేసేయండి, దేవుడు చూసుకుంటారు. కాబట్టి మన బాధ్యత ఏంటంటే రేపు పొద్దున దేవుడు మనం లెక్క అడిగినప్పుడు మనము తలవంచుకోకుండా మనం నిరాశ పడకుండా మనం అక్కడ సంతోషంగా లేక ఉన్నట్టుగా ఈ రోజున మనము మన పొరుగు వారికి చుట్టుపక్కల వారికి అయ్యా యేసుప్రభు వంటిది అనే మాట చెప్తాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకొని ఒక నిమిషం ప్రార్థనలో ఉందాం. అందరూ కూడా ఒక్క నిమిషం ఆలోచించేద్దాం.